నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేణుకాస్ లైఫ్ స్టైల్. ఈ వీడియోలో ఈ రోజు నా మార్నింగ్ రొటీన్ అయితే చూపిస్తాను. అంతేకాకుండా మీతో చాలా కబుర్లు చెప్పాలండి బాబు. షార్ట్ వీడియోలో తీరిగ్గా మాట్లాడే టైం ఉండదు. ఉండే 1 minute లో మన గురించి చెప్పుకోవాలి, వీడియో గురించి చెప్పాలి. అందుకే ఈ రోజు అయితే ఫుల్ వ్లాగ్ అయితే తీస్తాను. చలికాలం వచ్చినప్పటి నుంచి పొద్దున్నే లేవాలంటే చాలా కష్టంగా ఉంది. అయినా కూడా ధైర్యం చేసి పొద్దున్నే అలారం పెట్టుకుంటున్నాను. అది ఎన్నింటికంటే 5. పెద్ద లేచేదానిలాగా 5ంటికి పెట్టుకుంటా. అది మోగి మోగి పాపం నేను మళ్ళీ బంద్ చేసి పడుకుంటా. ఆగిన తర్వాత లేద్దాంలే అని తిరిగి చూసేసరికి 7 అయిందండి. ఈ రోజు అయితే తెల్లారిందంటే చాలు ఉరుకుల పరుగుల జీవితం. తీరిక ఉండదు, నిమిషము మనశ్శాంతి ఉండదు. పొద్దున్న లేచామంటే నాకు దేవికి ఫుల్ పని ఉంటది. అంతే కదండి, ఇంట్లో ఆడవాళ్ళకే కదా పొద్దున్న పూట పని ఉండేది. ఇంట్లో ఉండేది మేమిద్దరమే కాబట్టి ప్రతి పని మేమిద్దరమే షేర్ చేసుకోవాలి. నిజం చెప్పాలంటే మేమిద్దరం ఒకరికొకరం ఏ పని చెప్పుకోము. ఇద్దరం ఏదో ఒక పని చేసుకుంటాము. ఆ పనిని చూసి వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అన్నట్టు చెరొక పని అందుకుంటామే తప్ప మేమిద్దరం నువ్వు ఈ పని చేయి నేను ఆ పని చేయని అస్సలు పోటీలు పెట్టుకోము. ఉన్న పని ఏదో షేర్ చేసుకొని పని చేసుకుంటూ పోతాము. మా దేవి లేచిందంటే చాలు ఇంకా పిల్లలకి ఏం బాక్స్ కట్టాలి, ఎప్పుడు పంపించాలి అనే కంగారే ఉంటది. వాళ్ళు స్కూల్కి వెళ్ళేంత వరకు తనకు అస్సలు నిలకడ ఉండదు. అందుకే బయట పనులన్నీ నేను చూసుకుంటాను. లోపల కిచెన్ లో పని దేవి చూసుకుంటది. బయట వాకిలి ఊడ్చేది, క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత నేనైతే బ్రష్ చేసుకుంటాను. టైం ఉండి తొందరగా బయట పనులు అయిపోయాయంటే కిచెన్ లో హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. నాకు ఫామ్ దగ్గరికి వెళ్ళి చూసుకునేది ఉంటది కాబట్టి నేనైతే ఇంకా ఫామ్ దగ్గరికి వెళ్తాను మోస్ట్లీ టైం ఉంటే. బ్రష్ చేసుకునేటప్పుడు మాత్రం మంచిగా వ్యూని ఎంజాయ్ చేస్తాను. ఎంత బాగుంటాయో. మా ఇంటి పక్కనే పంట పొలాలు ఉంటాయి. ఇంకా నా అల్లుండ్లేమో స్కూల్ కి వెళ్లే టైం కి లేస్తారు. మార్నింగ్ నాకు ఏదైనా పెద్ద టాస్క్ ఉందంటే వాళ్ళు పడుకున్న బెడ్ షీట్స్ తీయడమే. అస్సలు తీయనియరు నన్నైతే. కోసం నాతో గొడవ పడతారు. ఏదోలా మేనేజ్ చేసి బెడ్ షీట్స్ అయితే తీసేస్తాను. ఇంకా ఆ తర్వాత చాయ్ అయితే తాగుతున్నాను. ఈ మధ్య మెంతుల నీళ్ళు తాగడం కూడా మానేశాను. అంతే, నేను హెల్త్ విషయంలో చాలా కేర్లెస్ గా ఉంటాను. ఏది ఒక పట్టాన కంటిన్యూస్ గా అయితే యూస్ చేయను. ఇంకా మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఇంకా ఫామ్ దగ్గరికి అయితే వచ్చాను. ఫామ్ దగ్గరికి రాగానే మా రాకీ గడ్ అయితే మంచిగా వెల్కమ్ చేస్తాడు. ఇంకా ఫామ్ దగ్గర పనులన్నింటిని చూసుకొని ఇంటికి వెళ్ళేటప్పటికే చాలా టైం పడుతుంది. ఇది నా మార్నింగ్ రొటీన్ అన్నమాట. అది ఈ రోజు మాత్రమే. ఎప్పుడు ఇలానే ఉంటుందా అంటే చెప్పలేము. సిచ్యువేషన్స్ ని బట్టి మన చేతిలో ఉండదు కదా. ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేయాలి. నేనైతే మా ఇంటికి వెళ్ళిపోతున్నాను. మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. బాయ్ బాయ్.